మీరు బీహార్లో తేజస్వి యాదవ్ నెంబర్ 2 అనేవాళ్ళు కదా, అవును. అలా కాదు మాకు మళ్ళీ ఈయనే నెంబర్ 2 అని ఆయన నిన్న చెప్పదలుచుకున్నాడు. రెండో సభ బీసీ సభ అయినా కానీ మీరు అలాంటి ఆశలు ఏం పెట్టుకోకండి, వారసుడు సిద్ధంగా ఉన్నాడు అని. అంటే ఇది రాంగ్ మెసేజ్ వెళ్తా సార్. ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది ఇప్పటికే గందరగోళం కింద ఉంది. ఆయన లోకేష్ గారు ఆ రోజు ఆ మాట అన్నారని, ఇంకా దాన్ని అలా పొడిగించుకుంటూ వెళ్తే ఎన్నికలు ఆ రిజల్ట్ రాకుండా, వీళ్ళకి అధికారం వస్తుందో రాకుండా తెలియకుండా ఈ మధ్యలోనే ఈ రకమైన వ్యాఖ్యలు అన్నది అది మంచి పరిణామమా? ఆ విషయంలో దాన్ని స్పష్టం చేయడానికి తెలుగుదేశం సిద్ధపడట్లేదు. స్పష్టం చేయమని పవన్ కళ్యాణ్ కూడా అడగటం లేదు కదా. పవన్ అడిగి ఉండాల్సింది నిజానికి. ఆయన ఏదో వాళ్ళు ఇద్దరిని ప్రకటించారు, నేను ఇద్దరిని ప్రకటిస్తున్నానని ఏదో నామినల్గా కొంచెం నిరసనలాగా చేసి దాన్ని అక్కడికి ముగించేశాడు. అప్పుడప్పుడు ముడుచుకుపోతున్నాడు, అప్పుడప్పుడు మౌనం పాటిస్తున్నాడు, కానీ అడగాల్సినవి అడగటం లేదు. ఎందుకంటే ఆయన ఒక విధమైనటువంటి భావనలో ఉన్నాడు, మనం తక్కువ బలం మనది, కొంత న్యూనతాభావం ఏర్పడిందేమో అని ఒకటి అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే అటు బీజేపీ వీటి మధ్య అడకత్తెరలో ఉండిపోవటం వల్ల, అంటే మాట్లాడేటప్పుడు గంభీరంగా ఇదంతా చెప్పినప్పటికీ కూడా అనివార్యంగా ఈ తెలుగుదేశం పెద్ద పార్టీ కదా, వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు, మనకు వనరులు లేవు, మనుషులు లేరు, కాబట్టి రెండవది గుర్రాలను నీళ్ల మధ్యలో మార్చకూడదని. ఇప్పుడు ఆయన ఏం మారుస్తాడు మీరు అన్నట్టే. సో పవన్ కళ్యాణ్ ఒక విధమైన అనివార్యతలో చిక్కుకున్నాడు. అనివార్యత అనండి, లేకపోతే అసహాయత అనండి. ఆయన మీద ఆయన మొదట్లో వచ్చిన పిక్చర్, అంటే ఫిలిం రిలీజ్ కాకముందు అయినాక కొన్నిసార్లు షూటింగ్ టైంలో ఉన్న ఎనర్జీ ఇక్కడ లేదు, బిల్డప్ అది ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు. ఆ ముందు బిల్డప్కును ఇప్పుడు బిల్డింగ్కు తేడా వచ్చింది కొంచెం. దాన్ని ఎలా కవర్ చేస్తారంటే ఆయన బీజేపీ కలిస్తే ఒక విధంగా ఉంటుంది, కలవకుండా కేవలం వీళ్ళిద్దరే వెళ్తే మటుకు పవన్ కళ్యాణ్ ఎక్కువగా సెకండ్ ఫిడిల్గానే ఉండిపోతాడు అనేది స్పష్టమైపోతుంది. ఈ సభలు వీటన్నిటిలో మాటలు తీరు అదంతా చూస్తే కూడా. అందుకనే చంద్రబాబు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని కొంచెం ఎక్కువసార్లు పవన్ కళ్యాణ్ అని ఆయన అంటున్నారు, కానీ ఆయన కూడా మమ్మల్ని బలపరుస్తున్నంత వరకే. అవును, బలపరచడానికి ముందుకు వచ్చాడు, త్యాగం చేశాడు, సిద్ధపడ్డాడు, నిలబెట్టాడు. అంటే ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని బాగా బలపరుస్తున్నాడు అనేదే చంద్రబాబు నాయుడు మెసేజ్. రాష్ట్రం కోసం చేస్తున్నాడు ఈయన ఇదంతా. రాష్ట్రం కోసం చేయొచ్చు, కానీ తన పార్టీ కోసం కూడా కొంత చేయాలి కదా. మరి చూడాలి. ఇంకా దీని మీద ఇంకా ఎక్కువగా చెప్తే ఆయన అభిమానులు కూడా బాధపడుతున్నారు. అంటే వాళ్ళు ఊహించిన స్థాయిలో ఆ ఊపు అది కొనసాగడం లేదా ఉత్సాహం. దానికి కారణం పూర్తిగా వ్యూహరాహిత్యం కావచ్చు, రెండవది తనను తాను ఒక సరైన అంచనా లేకపోవచ్చు, లేదా మూడవది స్వస్వరూప జ్ఞానం అంటారని తన గురించి తను తెలుసుకోవటం. మనకున్నది ఇంతే, మనం దీంతో సర్దుకోవాలి. మళ్ళీ ఇంకో మిగతా వాళ్ళకి నీకు నాకు లేని సమస్య ఒకటి పవన్ కళ్యాణ్కి ఉంది. ఆయన ఎంత మాట్లాడితే అవన్నీ ఆయనే భరించాలి. ఆయన ఒక్కడే ఆ పార్టీ. జనసేన అంటే జనసేననే కాబట్టి అక్కడ ఎవరు కూడా భారం మోసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, మనోహర్ అంటే చెప్తూ ఉంటాడు, వెనుకుంటారనే తప్ప అథారిటీ లైస్ ఓన్లీ విత్ పవన్ కళ్యాణ్. అందువల్ల వచ్చిన పరిస్థితే ఇది. ఇంకా రెండవది, ఇప్పుడు మీరు మళ్ళీ టేకప్ చేస్తారేమో, ఆయన గోదావరి జిల్లాలో ఫోకస్ చేసి కొంచెం ఒక మెట్టు దిగి ముద్రగడ పద్మనాభం దగ్గరికి లేకపోతే అక్కడికి పంపించి ఇవన్నీ కూడా చేశాడు ఆయన. అవేం వర్కౌట్ కాలేదు కదా ఇప్పుడు, అవన్నీ బెడిసికొట్టే. సార్ ఎందుకు ఆ విషయంలో ఆ గ్యాప్ వచ్చిందండి? ఈయన వస్తారు అన్నారు,